2019లో జరిగిన ఫస్ట్ సెక్షన్ సాంఘిక శాస్త్ర మెథడాలజీ బిట్స్ చూద్దాం. మొదటి బిట్ ఆర్టీఐ చట్టం 2009లో ఏ అధ్యాయము, ఏ సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ కల్పించాలి? దానికి సమాధానము అధ్యాయం 6 సెక్షన్ 31. తర్వాత ప్రశ్న, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికల్లో ప్రచురించబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యము ఏ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడినది? దానికి సరైన సమాధానము సమకాలీనాంశాలపై ప్రతిస్పందించుట. తర్వాత ప్రశ్న, కింది వానిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది అని అడిగాడు కాబట్టి విద్యార్థులు ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయుటకు తోడ్పడదు అని అడిగాడు. ఇది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, సామ్రాజ్యం యొక్క ఆవిర్భావము, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చార్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. చార్టుల మీద ప్రశ్న అడిగాడు. దానికి సరైన సమాధానము వంశావళి చార్ట్. తర్వాత ప్రశ్న, కింది వానిలో భావన పటాలతో సంబంధం లేనిది అని అడిగాడు. దానికి సరైన సమాధానం భావన పటాలు వల్లివేయడము, యాంత్రిక అభ్యాసాన్ని ప్రోత్సహిస్తాయి. ఇది సంబంధం లేనిది.